హలో ఆస్పిరెంట్స్, దిస్ ఈజ్ ప్రభాకర్ చౌటి. ఈరోజు తెలంగాణ పరీక్షలలో అది ఏ పరీక్ష అయినా కానివ్వండి, గ్రూప్ 2, గ్రూప్ 1, పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ, తర్వాత టీఆర్టీ, టెట్, ఎనీ పరీక్ష, ఏ రకమైనటువంటి పరీక్ష అయినా సరే ఖచ్చితంగా చదవాల్సినటువంటి పుస్తకం తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే. దీన్నే తెలుగులో తెలంగాణ సామాజిక ఆర్థిక చిత్రణ అని అంటారు. ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ ఇమేజ్ ఏదైతుందో తెలంగాణ సామాజిక ఆర్థిక చిత్రణ యొక్క తెలుగు అనువాదించబడినటువంటి పుస్తకం ఇది. ఈ పుస్తకాన్ని ఎందుకు చదవాలి, ఈ పుస్తకం నుండి ఎట్లాంటి ప్రశ్నలు రావచ్చు, ఈ పుస్తకానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అనేది ఈ పర్టికులర్ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లాస్ట్ వీడియోలో మనము స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ గురించి, తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2021 గురించి చర్చించాము. ఆ తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్కు ఇంకొక అప్డేషన్ పుస్తకం ఏంటి అంటే ఈ తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే. ఎందుకు చదవాలి ఈ సర్వేను అంటే, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి, తెలంగాణ ప్రభుత్వ విధానాలకు సంబంధించి, తెలంగాణ ప్రచురించేటటువంటి అన్ని రకాల పథకాలకు సంబంధించిన ప్రామాణికమైనటువంటి సమాచారం మొత్తం కూడా ఈ ఎకనామిక్ సర్వేలో దొరుకుతుంది. మీకు బెంచ్ మార్క్గా అంటే ఏదైనా ఒక స్టాటిస్టిక్స్కి సంబంధించి, ఏదైనా ఒక పథకానికి సంబంధించినటువంటి అన్ని వివరాలను రిఫరెన్స్గా చూసుకోవడానికి ఉన్నటువంటి పుస్తకము ఈ సామాజిక ఆర్థిక చిత్రణ. అందుకోసమే సామాజిక ఆర్థిక చిత్రణను ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రోగ్రెస్ కార్డుగా మనము వర్ణించవచ్చు. బికాజ్ లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో జరిగినటువంటి అన్ని రకాల లావాదేవీల గురించి ఈ పర్టికులర్ ఆర్థిక సర్వేలో చెప్తారు. ఇది జీనియస్ పబ్లికేషన్స్ ద్వారా రిలీజ్ అయినటువంటి తెలుగు పుస్తకము. ఇప్పుడు దీంట్లో ఇంగ్లీషుకు సంబంధించినటువంటి ఆర్థిక సర్వే ఏదైతే ఉందో ఆ ఆర్థిక సర్వేకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను, ఎక్కడెక్కడైతే వాక్యానాలు ఉంటాయో ఆ వాక్యానాలను కొంచెం సులభమైనటువంటి పద్ధతిలో వివరించడానికి, పరీక్షలలో అడగడానికి ఆస్కారం ఉన్నటువంటి పదాలను కొంచెం హైలైట్ చేస్తూ, ఆ హైలైట్ చేసినటువంటి పదాల వెనుకున్నటువంటి కంప్లీట్ డాటాను ఒక్క అక్షరం కూడా మార్చకుండా, ఉన్న అక్షరాల యొక్క అర్థాన్ని మార్చకుండా ఉన్నది ఉన్నట్టుగా ట్రాన్స్లేట్ చేయబడినటువంటి పుస్తకం ఈ సామాజిక ఆర్థిక చిత్రణ. మొత్తం సామాజిక ఆర్థిక చిత్రణలో ఈ విషయ సూచిక కనుక చూస్తే మీకు తెలంగాణ ఎకానమీ, దాని తర్వాత తెలంగాణ జాగ్రఫీ, దాని తర్వాత తెలంగాణ కల్చర్, దాని తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి వర్తమాన అంశాలన్నీ కూడా కలగలిపినటువంటి పుస్తకము ఈ తెలంగాణ సామాజిక ఆర్థిక చిత్రణ. మీరు మొదటి చాప్టర్ కనుక చూస్తే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఒక అవలోకనం అని చెప్పేసి మొదటి చాప్టర్ ఉంది. ఈ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఒక అవలోకనంలో నేను ఆ చాప్టర్లో ఏ అంశాలు ఉంటాయి అనేది కూడా డిస్కస్ చేస్తాను. తెలంగాణలో వివిధ రంగాల యొక్క జిఎస్డిపి పరిస్థితులు, జిఎస్డిపి ధోరణులు, జిఎస్డిపి కూర్పులు, జిఎస్డిపి నిర్మాణము, దాంతోపాటుగా స్థిర మరియు ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని కూడా ఈ పర్టికులర్ చాప్టరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దాని తర్వాత స్థూల ఆర్థిక ధోరణులు, గ్రూప్ 1 వాళ్ళకైతే సపరేట్గా స్థూల ఆర్థిక ధోరణులకు సంబంధించి ఒక సబ్ టాపిక్ ఉంది. తర్వాత మిగతా ఎగ్జామినేషన్స్లో కూడా ఈ స్థూల ఆర్థిక ధోరణుల పైన ప్రశ్నలు అడిగేటటువంటి ఆస్కారం అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లాంటి ప్రశ్నలు అడుగుతారు అనేది కనుక నేను ఒకసారి మీకు చూపిస్తానండి. ఎట్లాంటి ప్రశ్నలు అడగొచ్చు, ఏ ప్రశ్నలపైన మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి ఆస్కారం ఉంది, దీన్ని ఏ రకంగా ట్రాన్స్లేట్ చేశారు అనేటటువంటి అంశాన్ని కనుక మీకు చూపిస్తాను. తెలంగాణలో ఇప్పటి వరకు 2014 నుండి 2021 మధ్యలో, 2014 నుండి 2014-15 నుండి 2021-22 మధ్యలో దాదాపుగా 100కు పైగా పరీక్షలు జరిగినాయి. ఈ 100కు పైగా పరీక్షలలో ఫస్ట్ 2021 డిసెంబర్ 19 జరిగినటువంటి పంచాయతీ సెక్రటరీ ఎగ్జామినేషన్స్ కనుక చూస్తే స్పోర్ట్స్ కోటాకు సంబంధించి దీనిలో మొదటి ప్రశ్న ఏమిచ్చారంటే కేసీఆర్ కిట్ పథకంపై కింది వాక్యాలను చదవండి అని చెప్పేసి అన్నారు. ఓకే, ఇప్పుడు ఈ ప్రశ్నకు ఆన్సర్ ఎక్కడి నుండి రాయొచ్చు అంటే తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే నుండి మాత్రమే రాయాలి. ఎందుకంటే ప్రభుత్వం ప్రవేశపెట్టేటటువంటి ప్రతి పథకం యొక్క పూర్తి వివరాలన్నీ కూడా సోషియో ఎకనామిక్ సర్వేలో ఉంటాయి. తర్వాత రెండో క్వశ్చన్ చూడండి,
మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ విద్యార్థి పథకం ద్వారా ఈ క్రింది వర్గాల విద్యార్థులలో ఎవరికి స్కాలర్షిప్ గ్రాంట్ మంజూరు చేయబడుతుంది? ఇది కూడా సోషియో ఎకనామిక్ సర్వే నుండి ఆన్సర్ చేయాల్సినటువంటి ప్రశ్న. దాని తర్వాత గర్భిణీ స్త్రీలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకురావడం ద్వారా సంస్థాగత ప్రసవాలను పెంచడం క్రింది పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం. అంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ని పెంచడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొచ్చింది. ఆ పథకం ఏంటి అని అడిగాడు. మీకు తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వేలోనే ఈ పర్టికులర్ పథకానికి సంబంధించినటువంటి అన్ని వివరాలను కూడా పొందుపరిచారు. దాని తర్వాత కిషోర బాలికల గురించి వచ్చినటువంటి ప్రశ్న కానీ, దాని తర్వాత ఆసరా పెన్షన్లకు ఏ పర్టికులర్ డిపార్ట్మెంట్ బాధ్యత వహిస్తుంది అనేటటువంటి ప్రశ్న కానీ, దాని తర్వాత సుస్థిర అభివృద్ధి సూచిక 2020-21లో తెలంగాణకు సంబంధించి ఈ క్రింది వాటిని గ్రహించుము. మీకు సోషియో ఎకనామిక్ సర్వే యొక్క ఇండెక్స్ కనుక చూస్తే ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో తెలంగాణ యొక్క ర్యాంకులన్నిటిని కూడా చాలా వివరణాత్మకంగా వివరించిండు. కాబట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయాలి అంటే ఖచ్చితంగా సర్వేలో ఉన్నటువంటి ఈ వివరాలను చదవాల్సిందే. దాని తర్వాత 15వ ఆర్థిక సంఘం వల్ల తెలంగాణకు గల అంతఃసూచనలకు సంబంధించి ఈ క్రింది వాటిల్లో ఏవి సరి అయినాయి? 15వ ఆర్థిక సంఘము తెలంగాణకు ఎంత % నిధులు ఇవ్వాలి అని సిఫారసు చేసింది అనేది కూడా ఆర్థిక సర్వేలోనే ఉంటుంది. దాంట్లో మీకు పబ్లిక్ ఫినాన్స్ అంటే ప్రభుత్వ విత్తము అనేటటువంటి చాప్టర్లో ఈ పర్టికులర్ అంశాలన్నీ కూడా సర్వేలోనే ఉంటాయి. దాని తర్వాత నీతి ఆయోగ్ భారత్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020లో తెలంగాణ యొక్క ర్యాంక్ ఎంత? ఇది కూడా సోషియో ఎకనామిక్ సర్వే నుండి ఆన్సర్ చేయాల్సినటువంటి ప్రశ్న. దాని తర్వాత తెలంగాణ స్థూల జిల్లా దేశీయ ఉత్పత్తికి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏవి సరి అయినవి? నేను ఇంతకుముందు చెప్పాను కదా, సోషియో ఎకనామిక్ సర్వే యొక్క సెకండ్ చాప్టర్ కనుక మీరు ఓపెన్ చేస్తే సోషియో ఎకనామిక్ సర్వే సెకండ్ చాప్టర్లో వివిధ జిల్లాల యొక్క గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సెకండ్ చాప్టర్లో ఉంటాయి. కాబట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయాలన్నా ఖచ్చితంగా మీరు సర్వేని చదవాల్సిందే. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రధాన పథకం దారిద్ర్య రేఖ దిగువన గల కుటుంబాలకు విపత్కార ఆరోగ్య అవసరాలను తీరుస్తుంది. ఇది కూడా మీరు ఎకనామిక్ సర్వే నుండి ఆన్సర్ చేయాల్సినటువంటి ప్రశ్న. దాని తర్వాత తెలంగాణలోని ఈ క్రింది ఏ 3 జిల్లాలలో జిల్లా దేశీయ ఉత్పత్తి ప్రకారం ప్రస్తుత ధరల ప్రకారం అతి తక్కువగా ఉంది? ఈ ప్రశ్నను ఆన్సర్ చేయాలంటే మీరు సర్వేలో ఉన్నటువంటి సెకండ్ చాప్టర్ని చదివితే తప్ప దీన్ని ఆన్సర్ చేయలేరు. తర్వాత ఓన్ యువర్ ఆటో పథకానికి సంబంధించినటువంటి అంశాల గురించి వివరించండి. ఓన్ యువర్ ఆటో అనేటటువంటి పథకం కూడా పారిశ్రామిక రంగాన్ని అధ్యయనం చేస్తే ఆన్సర్ చేయాల్సినటువంటి ప్రశ్న. ఇది కూడా సర్వేలో నుండే మీరు ఆన్సర్ చేయాలి. దాని తర్వాత బర్రెల పంపిణీ పథకానికి సంబంధించినటువంటి సరైన వాక్యాన్ని గుర్తించండి. దీన్ని మీరు ఆన్సర్ చేయాలన్నా సర్వేల నుండే ఆన్సర్ చేయాలి. దాని తర్వాత కంటి వెలుగు పథకము, రైతు బీమా పథకము, దాని తర్వాత 2018-19లో తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత? తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం గురించి చదవాలన్నా దాని యొక్క వృద్ధి రేటు గురించి అధ్యయనం చేయాలన్నా ఖచ్చితంగా మీరు సెకండ్ చాప్టర్ ఆఫ్ ద ఎకనామిక్ సర్వే చదవాల్సిందే. లేకపోతే ఇంకెక్కడ కూడా ఈ పర్టికులర్ పదాలు ఈ పర్టికులర్ స్టాటిస్టిక్స్ అధికారికంగా మనకు దొరకవు. దాని తర్వాత చాలా తర్వాత ఇక్కడ చూడండి, వైశాల్యంలో అతిపెద్ద జిల్లా ఏది? ఇది స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నుండి మీరు ఆన్సర్ చేయాలి. దాని తర్వాత తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2019 గణాంకాల ప్రకారము రాష్ట్రంలోని ఏ జిల్లాలో తలసరి ఆదాయంలో మొదటి 3 స్థానాలను ఆక్రమించాయి? డైరెక్ట్గా సోషియో ఎకనామిక్ సర్వే అనేటటువంటి పేరును ఉపయోగించే ఈ ప్రశ్న ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా సోషియో ఎకనామిక్ సర్వే నుండే దీన్ని ఆన్సర్ చేయాలి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి కానీ, దాని తర్వాత వెనుకబడిన తరగతుల సంక్షేమానికి సంబంధించినటువంటి పథకాలు కానీ, దాని తర్వాత గ్రామజ్యోతి స్కీమ్ కానీ, 14th ఫినాన్స్ అండ్ పర్ఫార్మెన్స్ గ్రాంట్స్ కానీ, తర్వాత స్వయం సహాయక బృందాలకు సంబంధించినటువంటి అంశాలు కానీ, దాని తర్వాత 2 పడకల గదులకు సంబంధించినటువంటి పథకాలు కానీ, కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ, షాదీ ముబారక్, డబుల్ బెడ్రూమ్ స్కీమ్స్, ఇట్లా మీరు ఏ పర్టికులర్ పథకం తీసుకున్నా కూడా డైరెక్ట్గా సోషియో ఎకనామిక్ సర్వే నుండి ఇక్కడ చూడండి, హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్ 2లో వచ్చినటువంటి ప్రశ్న చూడండి, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2018 ప్రకారం తెలంగాణ స్థూల రాష్ట్ర ప్రాంతీయ ఉత్పత్తి ఎంత? దీన్ని ఆన్సర్ చేయాలంటే 100% మీరు చూడాల్సినటువంటి సోర్స్ ఏంటి అని అంటే సోషియో ఎకనామిక్ సర్వే.
దాని తర్వాత మిషన్ కాకతీయ పథకం కానీ మిషన్ భగీరథ పథకం కానీ. మళ్ళీ చూడండి, హార్టికల్చర్ ఎగ్జామ్లో ఒక ప్రశ్న వచ్చింది, ఏమని? సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2017 ప్రకారం జిల్లాల వారి తలసరి ఆదాయాల విషయంలో ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ రాష్ట్ర సగటు తలసరి ఆదాయం కంటే తక్కువ తలసరి ఆదాయం కలిగినటువంటి జిల్లాలు ఎన్ని? అంటే జిల్లాల వారీగా తలసరి ఆదాయాలు, దాంట్లో రాష్ట్ర తలసరి ఆదాయం కంటే ఎక్కువ తలసరి ఆదాయం కలిగినటువంటి జిల్లాలు, రాష్ట్ర తలసరి ఆదాయం కంటే తక్కువ తలసరి ఆదాయం కలిగినటువంటి జిల్లాల గురించి కూడా మీరు చదవాల్సిందే. ఇది కూడా సర్వేల నుండే చదవాలి. దాని తర్వాత 2017-18లో భారతదేశ ఆర్థిక వ్యవస్థతో పోల్చినప్పుడు తెలంగాణ వృద్ధి రేట్ ఎంత? తెలంగాణ వృద్ధి రేటు ప్రస్తుత ధరల వద్ద ఎంత, స్థిర ధరల వద్ద ఎంత, తెలంగాణ జిఎస్డిపి ప్రస్తుత ధరల వద్ద ఎంత, స్థిర ధరల వద్ద ఎంత అనేటటువంటి అంశాలను కూడా ఖచ్చితంగా సోషియో ఎకనామిక్ సర్వే నుండే మీరు చదవాలి. ఇంకా చూడండి, ఇంకొక డైరెక్ట్ క్వశ్చన్, ఇది ఏడబ్ల్యూ ఎగ్జామినేషన్లో అడిగాడండి. తెలంగాణ రాష్ట్ర 17-18 బడ్జెట్ స్థూల రాష్ట్రీయ ఉత్పత్తిలో మరి ఎంత శాతం వృద్ధి రేటును సంపాదించింది? దాని తర్వాత తెలంగాణలో 14-15లో రాష్ట్ర స్థూల ప్రాంతీయ ఉత్పత్తిలో 50% మించిన వాటా కింద ఏ రంగం నుండి వచ్చింది? వెరీ సింపుల్, సేవా రంగం నుండి వచ్చింది. మీరు సర్వే కనుక చదివితే సేవా రంగం నుండి 60.3% వాటా జిఎస్డిపిలో కాంట్రిబ్యూట్ చేస్తుంది అని చెప్పేసి చదవచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మీరు ఏ పర్టికులర్ ప్రశ్నను తీసుకున్నా, ఇప్పుడు 7వ ప్రశ్న చూడండి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్లో వచ్చినటువంటి 7వ ప్రశ్నలో 15-16లో జాతీయ స్థూల దేశీయ ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం యొక్క వాటా ఎంత? ఇది కూడా మీరు సర్వే నుండి ఆన్సర్ చేయాల్సినటువంటి ప్రశ్న. దాని తర్వాత ఇదే పర్టికులర్ ఎగ్జామినేషన్లో ప్రస్తుత ధరలలో 2015-16లో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయము మరియు దాని అనుబంధ రంగాలు జిఎస్డిపిలో ఎంత వాటాను జోడించాయి అనేటటువంటి ప్రశ్న అడిగిండు. మీరు ఎకనామిక్ సర్వేలో వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి చాప్టర్ కనుక చదివితే ఈ పర్టికులర్ ప్రశ్నను మీరు ఆన్సర్ చేయవచ్చు. ఇట్లా మీరు పథకాలకు సంబంధించినటువంటి ప్రశ్నలైనా ఇక్కడ చూడండి, ఏడబ్ల్యూ సివిల్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ 2017లో జరిగినటువంటి దాంట్లో ఈ వాహన్ బీమా గురించి అడిగిండు. దాని తర్వాత పీసీబీ అనలిస్ట్ గ్రేడ్ 2లో వ్యవసాయము మరియు దాని అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ గురించి అడిగిండు. మిషన్ భగీరథ, కళ్యాణ లక్ష్మి, తర్వాత బడ్జెట్, భౌగోళిక విస్తీర్ణంలో 2వ పెద్ద రాష్ట్రము, దాని తర్వాత సద్దిమూట పథకము, తలసరి ఆదాయాలకు సంబంధించినటువంటి ప్రశ్న. ఇక్కడ చూడండి, హెచ్ఎండబ్ల్యూఎస్ ఎగ్జామ్ 2016లో జరిగింది. ఈ ఎగ్జామ్లో రంగాల వారి వృద్ధి సరళి విశ్లేషణల్లో మరి 14-15లో తెలంగాణ రాష్ట్ర స్థూల రాష్ట్ర ఉత్పత్తి అత్యధికంగా ఎక్కడ ఉంది అని అడిగిండు. ఈ ప్రశ్నను ఆన్సర్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా మీరు సోషియో ఎకనామిక్ సర్వే నుండి మాత్రమే చేయగలుగుతారు. దాని తర్వాత ఇప్పుడు అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ ఇన్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఎగ్జామినేషన్లో 2014-15లో తెలంగాణలో ఈ రంగంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదల రేటు అత్యధికంగా నమోదైంది అని చెప్పేసి ఇంకొక ప్రశ్న ఇచ్చిండు. ఇది కూడా సోషియో ఎకనామిక్ సర్వే నుండి మాత్రమే మీరు ఆన్సర్ చేయాలి. తర్వాత ఇప్పుడు హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఎగ్జామినేషన్లో ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ రాష్ట్ర దేశీయ ఉత్పత్తి ఎంత? దీన్ని ఆన్సర్ చేయాలన్నా మీరు సోషియో ఎకనామిక్ సర్వేలో ఉన్నటువంటి 2వ చాప్టర్ను చదవాల్సిందే. దాంతోపాటుగా వివిధ రకాలైనటువంటి పథకాలు ఇక్కడ చూడండి, వెటర్నరీ అసిస్టెంట్ ఎగ్జామ్ 2015లో జరిగింది. 2015-16 ఆర్థిక సర్వే ప్రకారం 15-16 సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ నమోదు చేసినటువంటి వృద్ధి రేటు ఎంత? ఈ రకంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి అధికారిక సమాచారం అంతా కూడా మీకు సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనే లభిస్తుంది. కాబట్టి సోషియో ఎకనామిక్ సర్వేలో ఉన్నటువంటి 2వ చాప్టరు అత్యంత ముఖ్యమైనటువంటి చాప్టరు. ఈ చాప్టర్ నుండి ప్రతి ఎగ్జామినేషన్లో కనీసం 2 నుండి 5 మార్కులు రావచ్చు. 150 మార్కులను కలిగి ఉన్నటువంటి గ్రూప్ 2, గ్రూప్ 1 లాంటి ఎగ్జామినేషన్స్లో అయితే చాలా మార్కులు, చాలా ప్రశ్నలు ఈ పర్టికులర్ చాప్టర్ నుండి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. దాని తర్వాత ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు అనేటటువంటి చాప్టర్ను మీరు దీన్నే ప్రభుత్వ విత్తానికి సంబంధించినటువంటి చాప్టర్ అనొచ్చు. దీన్ని ప్రస్తుత బడ్జెట్ 2022-23 తోటి కలిపి కనుక చదివితే మీకు బడ్జెట్ మరియు
థర్డ్ చాప్టర్ నుండి వచ్చేటటువంటి అన్ని ప్రశ్నలకి కూడా ఆన్సర్ చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఒకటేసారి మీరు బడ్జెట్ను మరియు థర్డ్ చాప్టర్ని కలిపి చదవాలి. సో దట్ లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి బడ్జెట్ వివరాలు మరియు ఈ పర్టికులర్ ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి బడ్జెట్ వివరాలన్నీ కూడా అధికారికంగా చదివిన వాళ్ళు అవుతారు. దాని తర్వాత వ్యవసాయము అనుబంధ రంగాల నుండి మీకు ప్రశ్నలు వస్తాయి. గ్రూప్ 2లో యాజ్ వెల్ యాజ్ ద గ్రూప్ 1లో ఇవి దాదాపుగా 10 నుండి 12 ప్రశ్నలు అడుగుతారు ఈ చాప్టర్ నుండి. అండ్ చాలా ప్రశ్నలు సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం అని చెప్పేసి స్టార్ట్ చేసి అడుగుతున్నాడు. తర్వాత సర్వీస్ సెక్టర్ కూడా అంతే, సేవల రంగం కూడా అంతే. సర్వీస్ సెక్టర్ మరియు సేవల రంగానికి కలిపి, పారిశ్రామిక రంగం సేవల రంగానికి కలిపి మళ్ళీ గ్రూప్ 2 గ్రూప్ 1లో 10 to 15 క్వశ్చన్స్ అడిగేటటువంటి ఆస్కారం అనేది ఉంది. దాని తర్వాత మౌలిక సదుపాయాలకు సంబంధించి రవాణా మౌలిక సదుపాయాలు మరియు నీటి సరఫరాలు, కమ్యూనికేషన్స్, ఈ పర్టికులర్ అంశాలకించి ముఖ్యంగా తెలంగాణ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుండి మీకు చాలా ప్రశ్నలు అడుగుతున్నాడు. దానికి బెంచ్ మార్క్గా చదవాల్సినటువంటి చాప్టర్ ఏంటి అంటే మౌలిక వసతులు మరియు సదుపాయాలు. దాని తర్వాత ఆరోగ్యానికి సంబంధించి ఐఎంఆర్ ఎంతుంది, ఎంఎంఆర్ ఎంతుంది, టీఎఫ్ఆర్ ఎంతుంది, అండర్ 5 మోర్టాలిటీ రేట్ ఎంతుంది, దాని తర్వాత చైల్డ్ మోర్టాలిటీ రేట్ ఎంతుంది. ఇవే కాకుండా ఆసుపత్రులు ఎన్ని ఉన్నాయి, డయాలసిస్ సెంటర్లు ఎన్ని ఉన్నాయి, ఇట్లాంటి అంశాల మీద కూడా జనరల్ స్టడీస్లో భాగంగా చాలా ప్రశ్నలు అడుగుతుంది కాబట్టి ఈ చాప్టర్ను కూడా చదవాల్సిందే. దాని తర్వాత మాతా శిశు సంరక్షణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కేసీఆర్ కిట్, సద్దిమూట పథకము, అమ్మఒడి పథకము, 104 వాహనాలు, ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ చాప్టర్కి సంబంధించినటువంటి అంశాలు. దాని తర్వాత విద్యా మరియు నైపుణ్యాభివృద్ధికి సంబంధించి గ్రూప్ 1లో సెకండ్ చాప్టర్ మొత్తానికి ఒక 10 మార్క్స్ ఉన్నాయండి. ఆ సెకండ్ చాప్టర్కి సంబంధించినటువంటి అన్ని రకాల అంశాలు, దీంతో పాటుగా జనాభా మరియు మానవ వనరులకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ పర్టికులర్ చాప్టర్ నుండే చదవాలి. దాని తర్వాత సంక్షేమం, నేను ఇంతకుముందు చెప్పాను అన్ని రకాలైనటువంటి పథకాల గురించి ఎగ్జామినేషన్స్లలో ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి సంక్షేమానికి సంబంధించినటువంటి అధికారికమైనటువంటి సమాచారం అంతా కూడా మళ్ళీ మీరు సర్వేల నుండే చదవాలి. దాని తర్వాత అడవులు మరియు పర్యావరణం, జీవ వైవిధ్యం కానీ, కాలుష్య నియంత్రణ కానీ, పరిరక్షణ కానీ, అడవులు కానీ, మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రక్షిత ప్రాంతాలు ఎన్ని నేషనల్ పార్క్స్లు ఉన్నాయి, ఎన్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి, ఎన్ని ప్రైవేట్ జింకల పార్కులు ఉన్నాయి, ఎన్ని ప్రభుత్వ జింకల పార్కులు ఉన్నాయి అనేటటువంటి అన్ని అంశాలను కూడా మరి ఈ పర్టికులర్ చాప్టర్లో పొందుపరుస్తాడు. ఈ పర్టికులర్ చాప్టర్ నుండి కూడా చాలా ప్రశ్నలు అడిగినటువంటి ఆస్కారం అనేది ఉంది. గ్రూప్ 1 యాజ్ వెల్ యాజ్ ద గ్రూప్ 2లో థర్డ్ పార్ట్లో ఉన్నటువంటి అంశాల పరంగా కూడా ఈ పర్టికులర్ చాప్టర్ చాలా ముఖ్యమైనటువంటి అంశం. దాని తర్వాత పంచాయతీరాజ్, పల్లె ప్రగతి, పట్టణాభివృద్ధి మరియు పరిపాలన, దీన్నే గవర్నెన్స్ అని చెప్పేసి కూడా అనొచ్చు. ఇప్పుడు నేను ఇంతకుముందు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో తెలంగాణ యొక్క ర్యాంక్ ఎంత అని చెప్పేసి చాలాసార్లు అడిగాడు కదా, వాటికి ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా 15th చాప్టర్ మీరు చదవాల్సిందే. దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకాలు ఏంటి అంటే పల్లె ప్రగతి మరియు పట్టణ ప్రగతి. కాబట్టి ఈ అంశాల మీద కూడా మిమ్మల్ని ప్రశ్నలు అడగడానికి ఆస్కారం అనేది ఉంది. స్థూలంగా చెప్పాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఈ సర్వేలో ఇచ్చినటువంటి మొత్తం 16 చాప్టర్స్ ఏవైతున్నాయో, 15 చాప్టర్స్ ఏవైతున్నాయో, ఈ 15 చాప్టర్స్ నుండే మీకు ఎగ్జామినేషన్లో అడిగేటటువంటి ప్రశ్నలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఈ పర్టికులర్ 15 చాప్టర్లను కనుక మరి క్లియర్గా కనుక చదవగలిగితే మీకు ఎగ్జామినేషన్లో వచ్చేటటువంటి ఏ ప్రశ్ననైనా కూడా ఆన్సర్ చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సర్వేలో ఒక చాప్టర్ చూపిస్తానండి. ఎక్కువ ప్రశ్నలు వచ్చినటువంటి చాప్టరు సెకండ్ చాప్టర్, అంటే 2015 నుండి 2021 వరకు జరిగినటువంటి ఎగ్జామినేషన్స్ని కనుక గమనిస్తే ఎక్కువ ప్రశ్నలు అడిగినటువంటి చాప్టర్ ఏంటి అని అంటే రెండో చాప్టర్. ఎందుకంటే రెండో చాప్టరు తెలంగాణ యొక్క జిఎస్డిపి గురించి, తెలంగాణ యొక్క జిఎస్డిపి వృద్ధి రేట్ల గురించి, తెలంగాణలో వివిధ రంగాల నుండి వస్తున్నటువంటి జిఎస్డిపి వాటా గురించి, స్థూల విలువ జోడింపు గురించి ఈ పర్టికులర్ లెసన్ చెప్తుంది. ఈ పర్టికులర్ లెసన్లో మీకు కీలక ముఖ్యాంశాలు అని చెప్పేసి ఒక 4-5 పాయింట్లు ఇస్తాడండి. ఈ 4-5 పాయింట్లను మీరు ఖచ్చితంగా చదవాల్సిందే. లేకపోతే అండ్ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఈ పర్టికులర్ ముఖ్యాంశాల నుండే ఫ్రేమ్ చేయడానికి అవకాశం అనేవి ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నిటిని గమనిస్తే ఇట్లాంటి క్వశ్చన్సే మీకు ఎగ్జామినేషన్స్లో వచ్చినాయి.
ఒక్కసారి మీరు లోపలికి వెళ్తే ఈ సర్వే పుస్తకంలోకి కనుక లోపల వెళ్తే ఇక్కడ ఆధారము అని చెప్పేసి కొన్ని డెఫినేషన్స్ ఇస్తాడు. లాస్ట్ గ్రూప్ 2 కానీ లాస్ట్ గ్రూప్ 1 కానీ దాని తర్వాత మిగతా ఎగ్జామినేషన్స్ కనుక పరిశీలిస్తే చాలా ప్రశ్నలు కూడా ఈ ఆధారం కింద ఇచ్చినటువంటి డెఫినేషన్స్ నుండి ప్రశ్నలు అడిగిండు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ ఆధారం కింద ఉన్నటువంటి అంశాలన్నిటిని కూడా చాలా క్లియర్గా మీరు చదవాలి. దాని తర్వాత ఇప్పుడు చూడండి, స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి జిఎస్డిపి అంటారు దీన్ని. ఓకే, జిఎస్డిపి గురించి మీరు అధికారికంగా చదవాలి అంటే ఈ పర్టికులర్ పేరాగ్రాఫ్ని చదవాల్సిందే. దాని తర్వాత ప్రస్తుత ధరల వద్ద జిఎస్డిపిని 2 ధరల వద్ద లెక్కిస్తారండి. ఒకటి ప్రస్తుత ధరల వద్ద లెక్కిస్తారు, దాని తర్వాత స్థిర ధరల వద్ద కూడా జిఎస్డిపిని లెక్కిస్తారు. కాబట్టి స్థిర ధరల దగ్గర ఉన్నటువంటి జిఎస్డిపిని మీరు లెక్కించాల్సిందే. దాని తర్వాత ఇప్పుడు ఈ ప్రస్తుత ధరల వద్ద మరియు స్థిర ధరల వద్ద టేబుల్స్ ఉన్నాయి కొన్ని. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నలు ఎట్లా అడుగుతాడు అని అంటే తెలంగాణ మరియు భారత్ యొక్క వృద్ధి రేట్ల గురించి ఇక్కడ ఇచ్చిండు. ఇక్కడ చూడండి, మీకు 2014-15 నుండి 2021-22 మధ్యలో రుణాత్మకమైనటువంటి వృద్ధి రేటును తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు నమోదు చేసింది అంటాడు. అంటే 2014-15 నుండి 21-22 వరకు నంబర్లను గుర్తుపెట్టుకోవాలా సార్ అని చెప్పేసి చాలామంది అడుగుతారు. మీరు నంబర్లను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ అన్ని నంబర్లను గుర్తుపెట్టుకోవడం మానవ మాత్రునికి సాధ్యం కూడా కాదు. కాబట్టి ఏం చేయాలి, ఈ ప్యాటర్న్ మొత్తాన్ని మీరు గమనించాలి. ఈ ప్యాటర్న్ మొత్తాన్ని గమనించినప్పుడు ఇక్కడ ఒక్క దగ్గర మాత్రమే మైనస్ ఉంది. కాబట్టి 2014-15 నుండి 21-22లో ఎప్పుడు రుణాత్మకమైన వృద్ధి రేటు నమోదు చేసిందంటే 20-21 అనేది ఈ ప్యాటర్న్ గమనించడం ద్వారా మనం చెప్పొచ్చు. నంబర్లను గుర్తించుకోవాల్సినటువంటి అవసరం లేదు. జనరల్ కేటగిరీ స్టేట్స్, వీటినే సాధారణ తరగతి రాష్ట్రాలలో తెలంగాణ యొక్క స్థానం ఎంత అంటే మీరు ఈ పర్టికులర్ గ్రాఫ్ని గమనించడం ద్వారా కూడా మీరు ఈ పర్టికులర్ ప్రశ్నకు ఆన్సర్ చేయొచ్చు. దాని తర్వాత స్థిర ధరల దగ్గర జిఎస్డిపి ఎట్లా ఉంది, భారతదేశంలో తెలంగాణ జిఎస్డిపి వాటా ఎంత. ఇప్పుడు ఇది 2015లో అడిగిండు, 16లో అడిగిండు, 17లో కూడా అడిగిండు. ఈ సంవత్సరం మొత్తం భారతదేశ జిఎస్డిపిలో 4.9% ఉంది. దాని తర్వాత తెలంగాణ మరియు భారతదేశ స్థూల దేశీయోత్పత్తి యొక్క వృద్ధి రేట్లు ఇక్కడ చూడొచ్చు మీరు. ఒకే ఒక దగ్గర ఈ పర్టికులర్ ఫిగరు వి షేప్లోకి పోయింది. ఓకే, వి షేప్డ్ రికవరీ ఎట్లా వచ్చింది అనేటటువంటి అంశాన్ని కూడా మీకు ఎగ్జామినేషన్లో అడుగుతాడు. దాని తర్వాత తలసరి ఆదాయానికి సంబంధించినటువంటి వృద్ధి రేట్లు అడిగింది కదా, ఆ తలసరి ఆదాయానికి సంబంధించినటువంటి వృద్ధి రేట్లు భారతదేశంతో పోల్చుకున్నప్పుడు మనం ఏ స్థానంలో ఉన్నాం, అండ్ తలసరి ఆదాయానికి సంబంధించి కూడా 2021-22లో భారతదేశం మైనస్ వృద్ధి రేటును సాధించినప్పటికీ తెలంగాణ మాత్రం ధనాత్మకమైనటువంటి వృద్ధి రేటును సాధించింది. ఈ అంశాలను అధ్యయనం చేయడానికి కూడా మీరు సర్వేను చదవాల్సిందే. దాని తర్వాత వివిధ రంగాల వారి తోడ్పాటు మొత్తం జిఎస్డిపిలో వ్యవసాయ రంగం నుండి ఎంత కాంట్రిబ్యూట్ అవుతుంది, పరిశ్రమల నుండి ఎంత కాంట్రిబ్యూట్ అవుతుంది, సేవల రంగం నుండి ఎంత కాంట్రిబ్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2021-22లో వ్యవసాయ రంగం నుండి 18.3%, పరిశ్రమల నుండి 20.4%, మరియు సేవల రంగం నుండి 61.3%. ఇంతకుముందు మనం చూసినటువంటి ప్రశ్నలలో ఈ పర్టికులర్ ప్రశ్నను కూడా అడిగాడు. తర్వాత భారత్ తోటి పోల్చుకున్నప్పుడు మరి తెలంగాణ యొక్క వివిధ రంగాలు ఎట్లా పాటుపడుతున్నాయి అనేది ఇచ్చిండు. దాని తర్వాత నోట్ అని చెప్పేసి ప్రాథమిక రంగం అంటే ఏంటి, ద్వితీయ రంగం అంటే ఏంటి, తృతీయ రంగం అంటే ఏంటి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే ఏంటి అనేది నోట్స్ రూపంలో ఇచ్చిండు. కాబట్టి ఈ అంశాల ప్రకారము ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో అడగడానికి ఆస్కారం అనేది ఉంటుంది. దాని తర్వాత వివిధ రంగాల యొక్క వృద్ధి రేట్లు ఎట్లున్నాయి, ఓకే, వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేట్ ఎట్లుంది, సేవల రంగం యొక్క వృద్ధి రేట్ ఎట్లుంది, పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేట్ ఎట్లా ఉంది అనేటటువంటి అంశాలు కూడా ఈ సర్వేలోనే ఇచ్చిండు. దాని తర్వాత పారిశ్రామిక రంగంలో వివిధ ఉపరంగాల యొక్క వృద్ధి రేట్లు ఎట్లా ఉన్నాయి అనేది కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా మీకు ఈ పర్టికులర్ సర్వేలో ఇచ్చిండు. దాంతో పాటుగా వివిధ రంగాల యొక్క కాంట్రిబ్యూషన్స్, వివిధ రంగాల యొక్క వృద్ధి రేట్లు ప్రస్తుత ధరల వద్దన మరియు స్థిర ధరల దగ్గర మీకు ఈ పర్టికులర్ 2వ చాప్టర్లో ఇచ్చిండు. ఇవే కాకుండా జిల్లాల వారీగా జిఎస్డిపి వృద్ధి రేట్లు, జిల్లాల వారీగా తలసరి ఆదాయాలు. ఇప్పుడు ఈ పర్టికులర్ ఫిగర్ నుండి ఖచ్చితంగా ప్రశ్నలు అడుగుతాడండి. కాబట్టి ఈ పర్టికులర్ అంశాలను చదవడానికైనా సరే మీరు సర్వే యొక్క 2వ చాప్టర్ని చదవాల్సిందే. ఇట్లా ప్రతి చాప్టర్లో
ఉన్నటువంటి ఫిగర్స్ని, ప్రతి చాప్టర్లో ఉన్నటువంటి పర్టికులర్ చాప్టర్స్ని, పర్టికులర్ ముందు మాటల్ని గమనించడం ద్వారా ఖచ్చితంగా ఈ పర్టికులర్ పుస్తకం చదవడం ద్వారా మీరు ఎగ్జామినేషన్లో అత్యధికమైనటువంటి మార్కులు సంపాదించడానికి ఆస్కారం అనేది ఉంటుంది. భవిష్యత్తులో ఇప్పుడు ఈ మనకు చౌటీస్ ఎకానమీ అని చెప్పేసి యాప్ ఉంది కదా, చాలామంది చౌటీస్ ఎకానమీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. దాంతోపాటుగా జీనియస్ పబ్లికేషన్కి సంబంధించినటువంటి యాప్లో ఈ సర్వేకు సంబంధించినటువంటి అన్ని లెసన్స్ని కూడా మేము అప్డేట్ చేయబోతున్నాం, అన్ని లెసన్స్ని కూడా అప్లోడ్ చేయబోతున్నాం. అన్ని పర్టికులర్ ఒక్కొక్క చాప్టర్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కాన్సెప్చువల్ అంశాలు ఏంటి, వాటిని ఎట్లా చదవాలి, అండ్ ఒక్కొక్క టేబుల్ని తీసుకొని ఈ టేబుల్ వెనుక ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఈ టేబుల్లో ఏది ఇంక్రీజ్ అవుతుంది, ఏది డిక్రీజ్ అవుతుంది, ఏ అంశాల ప్రకారం ప్రశ్నలు రావచ్చు, అండ్ ఒక చాప్టర్లో వచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమున్నాయనేటటువంటి అన్ని అంశాలను కూడా మేము మన యాప్లో పెట్టబోతున్నాం. ఈ పర్టికులర్ పుస్తకాన్ని కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ఇది 75 GSM తోటి వేసాం కాబట్టి చాలా క్లియర్గా మీకు చదువుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఈ పుస్తకం కాస్ట్ వచ్చేసి మార్కెట్లో మీకు డిస్కౌంట్ కూడా ఉంటుందండి, 269 ఉంది మార్కెట్లో. మీరు దీన్ని తెలుగులో PDF పొందాలి అనుకుంటే కూడా మీరు జీనియస్ పబ్లికేషన్స్ యాప్ ఉంటుంది, ఆ యాప్లోకి వెళ్ళినా కూడా మీకు 69 రూపీస్కే ఇది PDF ఉంటుందండి. తెలుగులో కావాలనుకున్న వాళ్ళు, ఇంగ్లీష్లో కావాలనుకున్న వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుండి ఫ్రీగా దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ తెలుగులో కావాల్సుకున్నటువంటి వాళ్ళు మాత్రం 69 రూపీస్ మీరు పే చేస్తే మీకు PDF కూడా లభ్యమవుతుంది. ఇట్లా పేపర్ తోటి కొనుక్కోవాలంటే అన్ని లీడింగ్ స్టోర్స్లలో కూడా ఈ పుస్తకం అనేది ఉంది. ఎకనామిక్ సర్వే అనేది అన్ని పరీక్షలకు సంబంధించినటువంటి ఒక బెంచ్ మార్క్ పుస్తకం కాబట్టి ఈ పుస్తకాన్ని కొనుక్కోండి. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని గమనించండి. ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో నుండి ఏ ప్రశ్నలు ఏ చాప్టర్లో నుండి అడుగుతున్నాడు అన్నటువంటి ఒక ఆప్షన్ గమనించిన తర్వాత ఈ పుస్తకాన్ని చదివితే మీకు ఇంకా ఎక్కువ ఉపయోగం అనేది ఉంటుంది. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.